మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్ర. ఇవి 7 చక్రాలు. ఈ 7 చక్రాలు మన శరీరంలో ఎథరిక్ బాడీలో నిక్షిప్తమై ఉంటాయి. అంటే కంటికి కనిపించవు. మన భావం ద్వారా వాటిని మనం తెలుసుకోగలుగుతాం. సో ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను మాస్టర్. దాని ద్వారా మరింత వివరణ అంటే హ్యూమన్ లైఫ్ లో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది కూడా మనం తెలుసుకున్నాము. మన చక్ర వ్యవస్థ మానవ శక్తి వ్యవస్థలో ముఖ్యమైన భాగం. మన వెన్నెముక ద్వారా ప్రయాణించే నిటారైన శక్తి అక్షం. ఇది వెన్నెముక క్రింది భాగం నుండి తల పైభాగం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ వ్యవస్థ మన ముఖ్యమైన శక్తి ప్రవహించే మార్గం. దీన్ని సుషుమ్న నాడి అంటారు. ఈ నాడిపై 7 కేంద్రాలు వేర్వేరు స్థానాల్లో ఉంటాయి. వీటిని చక్రాలంటారు. మానవ చక్రాలు. చక్ర అనేది మనందరిలో ఉండే ఒక శక్తి చక్రం. అది తిరుగుతూ ఉంటుంది. దాని నుంచి వ్యక్తి శక్తిని గ్రహిస్తాడు. ఈ చక్రాలన్నీ మన శరీరంలోని వేరువేరు భాగాలకు, గ్రంథులకు కలుపబడి ఉంటాయి. ఈ శరీర భాగాలు, గ్రంథులు ఇతర అవయవాలని అదుపులో ఉంచుతాయని, మన భౌతిక శరీరానికి జీవశక్తిని ఇస్తాయని, మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయని మనకు తెలుసు. అవి మన భౌతిక, మానసిక, భావాత్మక ప్రతిస్పందనలతో సంబంధం కలిగి ఉంటాయి. మూలాధార చక్ర. చక్రాలలో మొదటిది మూలాధార చక్ర. ఇది వెన్నెముక క్రింద చివరి భాగంలో ఉంటుంది. దీని సంబంధిత రంగు ఎరుపు. దీని మూలం పంచభూతాలలో ఒకటైన భూమి. సంబంధిత మంత్రం లాం. ఈ చక్ర అభివృద్ధి చెందే కాలం జననం నుండి 12 నెలలు. ఈ మూలాధార చక్ర వినాళ గ్రంథి అంటే అడ్రినలిన్ గ్రంథికి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గ్రంథి కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, ఎపినెఫ్రైన్ అనే హార్మోన్స్ని విడుదల చేస్తుంది. ఈ మూలాధార చక్ర సరిగా పనిచేయకపోతే నిలకడ శక్తి తగ్గుతుంది. శరీరం లావెక్కడం, మలబద్ధకం, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి, మొలలు, కీళ్లవాపులు సంభవిస్తాయి. స్వాదిష్టాన చక్ర. ఇది మన శరీరంలో నిక్షిప్తమై ఉన్న 2వ చక్ర. ఇది నాభిస్థానానికి 1 అంగుళం కింద ఉంటుంది. దీని సంబంధిత రంగు నారింజ రంగు. సంబంధిత మూలకం పంచభూతాలలో ఒకటైన నీరు. దీని సంబంధిత మంత్రం వం. ఈ చక్ర అభివృద్ధి చెందే కాలం 6 నుండి 24 నెలలు. ఈ చక్ర లైంగిక గ్రంథులకు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గ్రంథులను గోనాడ్స్ అంటారు. ఇవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ని విడుదల చేస్తాయి. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే నపుంసకత్వం, గర్భాశయ వ్యాధులు, మూత్ర సంబంధ వ్యాధులు, వెన్నునొప్పి మొదలైనవి సంభవిస్తాయి. మణిపుర చక్ర. ఇది 3వ చక్ర. ఇది నాభిస్థానంలో ఉంటుంది. దీని సంబంధిత రంగు పసుపు రంగు. సంబంధిత మూలకం పంచభూతాలలో ఒకటైన అగ్ని. సంబంధిత మంత్రం రం. ఈ చక్ర అభివృద్ధి చెందే కాలం 18 నెలల నుండి 4 సంవత్సరాలు. ఈ చక్ర క్లోమగ్రంథికి అనుసంధానం కాబడి ఉంటుంది. ఈ గ్రంథి ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే అల్సర్లు, మధుమేహం, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అనాహత చక్ర. దీనిని హృదయ చక్ర అని కూడా అంటారు. ఇది గుండెకు దగ్గరగా శరీరం మధ్యభాగంలో ఉంటుంది. దీని సంబంధిత రంగు ఆకుపచ్చ. సంబంధిత మూలకం పంచభూతాలలో ఒకటైన గాలి. సంబంధిత మంత్రం యం. ఈ చక్రం అభివృద్ధి చెందే కాలం 4 నుండి 7 సంవత్సరాలు. ఈ చక్ర థైమస్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే ఉబ్బసం, రక్తపోటు, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వస్తాయి. విశుద్ధ చక్ర.
ఇది 5వ చక్ర. ఇది గొంతు పరిసరాల్లో ఉంటుంది. దీని సంబంధిత రంగు నీలం. సంబంధిత మూలకం పంచభూతాల్లో ఒకటైన గాలిలో ఉండే ఈథర్. దీని సంబంధిత మంత్రం హం. దీని అభివృద్ధి కాలం 7 నుండి 12 సంవత్సరాలు. ఈ చక్ర థైరాయిడ్ గ్రంథితో అనుసంధానమై ఉంటుంది. ఈ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే థైరాయిడ్ సమస్యలు, గొంతులో ఇన్ఫెక్షన్, జలుబు, వినికిడి లోపాలు సంభవిస్తాయి. ఆజ్ఞ చక్ర, దీన్నే జ్ఞాననేత్రం అని కూడా అంటాం. ఈ చక్ర మనిషి నుదిటిపై 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. దీని సంబంధిత రంగు నీలిరంగు. దీని సంబంధిత మూలకం కాంతి. సంబంధిత మంత్రం ఓం. దీని అభివృద్ధి యవ్వన దశ నుండి ప్రారంభమవుతుంది. ఈ చక్ర మెదడు అడుగున ఉండే పిట్యూటరీ గ్రంథితో అనుసంధానమై ఉంటుంది. ఈ గ్రంథి వ్యక్తి పెరుగుదలకు కావలసిన స్రావాల్ని తయారుచేస్తుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే చూపు మందగించడం, తలనొప్పి, పీడకలలు సంభవిస్తాయి. సహస్రార చక్ర, ఈ చక్ర మెదడు పైభాగాన మధ్యలో ఉంటుంది. దీని సంబంధిత రంగు ఊదారంగు. సంబంధిత మంత్రం ఓం. ఈ చక్ర మెదడులో ఉండే పీనియల్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే మానసికంగా కృంగిపోవటం, చదవలేకపోవటం మొదలైన సమస్యలు ఎదురవుతాయి. కుండలిని జాగరణ, ధ్యానం ద్వారా లేక కుండలిని యోగా, సహజ యోగా, క్రియాయోగ ద్వారా కుండలిని జాగృతి చెందుతుంది. ఈ కుండలిని జాగరణ మూలాధార చక్ర నుండి సుషుమ్న నాడిగుండా సహస్రార చక్ర వరకు చేరుతుంది. ఈ ప్రక్రియనే కుండలిని జాగరణ అంటాం. ఆరా, దీన్నే దివ్య కాంతి వలయం అంటాం. ఇది భౌతిక శరీరం చుట్టూ విస్తరించి ఉంటుంది. దీనిలో మానసిక మరియు ఆధ్యాత్మిక మూలకాల యొక్క పొరలుంటాయి. ఇది మామూలుగా మనిషి చుట్టూ 2.5 నుండి 2.8 మీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. దీనిలో ఇంద్రధనస్సులో ఉండే సప్తవర్ణాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఆరా తగ్గిపోతే అతని ఆకర్షణ తగ్గి సమాజంలో గౌరవ మర్యాదలు పొందలేడు. ఆరా లోపిస్తే ఆ వ్యక్తి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మానవ చక్రాల శక్తి స్థాయిలను పరీక్షించడం. కాస్మిక్ ఈ స్కానర్ అనే యంత్రం ద్వారా మన దేహంలోని అన్ని చక్రాల స్థాయిలను పరీక్షించవచ్చు. మామూలుగా చక్రాల స్థాయి ఈ విధంగా ఉండాలి: మూలాధార 30%, స్వాదిష్టాన 30%, మణిపుర 30%, అనాహత 30%, విశుద్ధ 30%, ఆజ్ఞ 30%, సహస్రార 30%. సమతుల్య చక్రాలు. ఇలా చక్రాల శక్తి స్థాయిలన్నీ ఒకే నిష్పత్తిలో ఉంటే సమతుల్య చక్రాలుగా చెప్పవచ్చు. అసమతుల్య చక్రాలు ఈ విధంగా ఉంటాయి: మూలాధార 10%, స్వాదిష్టాన 30%, మణిపుర 30%, అనహత 30%, విశుద్ధ 100%, ఆజ్ఞ 30%, సహస్రార 30%. మూలాధార, విశుద్ధ చక్రాలలో అసమానతలున్నాయి. ఇలా చక్రాల స్థాయి మామూలు కన్నా భిన్నంగా ఉంటే అసమతుల్య చక్రాలు అంటాం. ఈ అసమతుల్య చక్రాలను సమతుల్యం చేయడానికి మా దగ్గర లభించే చక్ర హార్మోనైజర్ అనే సాధనాన్ని ఉపయోగించి అన్ని చక్రాలను సమతుల్యం చేసుకోవచ్చు. చక్ర హార్మోనైజర్. ఈ సాధనంలో ఇమిడి ఉన్న వివిధ రకాల చికిత్సల ద్వారా మనం మానవ దేహానికి సంబంధించి ఆరా అని పిలువబడే విద్యుదయస్కాంత వలయాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్రిస్టల్ థెరపీ. చక్ర హార్మోనైజర్లో ఉండే క్రిస్టల్లోంచి వెలువడే కాంతిపుంజాల ద్వారా ఈ చికిత్స చేయబడుతుంది. కలర్ థెరపీ. హార్మోనైజర్లోంచి వెలువడే వివిధ రంగుల పౌనఃపున్యాల ద్వారా ఈ చికిత్స చేయబడుతుంది. చాంటింగ్ థెరపీ. దీన్నే మంత్రోచ్చారణ చికిత్స అనవచ్చు. హార్మోనైజర్లోంచి వెలువడే మంత్రాలను వినడం, ఉచ్చరించడం ద్వారా ఈ చికిత్స నిర్వహించబడుతుంది.
అరోమా థెరపీ హార్మోనైజర్లోంచి వ్యాపించే సుగంధ పరిమళాలను పీల్చడం ద్వారా ఈ చికిత్స జరపబడుతుంది. చికిత్స సమయంలో అసమతుల్యమైన వేరువేరు చక్రాలకు విడివిడిగా చికిత్స చేసి మళ్లీ వాటిని శక్తివంతం చేయవచ్చు. ఉదాహరణకు, ఇంతకు ముందు చూసిన అసమతుల్య చక్రాలలో మూలాధార చక్ర 10% శక్తి స్థాయిని కలిగి ఉంది. దాన్ని తిరిగి 30% శక్తి స్థాయికి పెంచడానికి, అలాగే 100% శక్తి స్థాయిని కలిగి ఉన్న విశుద్ధ చక్రను 30%కి తేవడానికి చక్ర హార్మోనైజర్ను ఉపయోగించి చికిత్స చేసు. మాస్టర్, చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉండటం వలన అండ్ ఆరా ప్రొటెక్షన్ గా ఉండటం వలన మన శరీరం ఎలా ఉంటుంది, ఇన్బ్యాలెన్స్ తో ఉంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది తెలిసింది కదా మాస్టర్స్. ఈ చక్రాస్ బ్యాలెన్సింగ్ అనేది మనము ధ్యానం ద్వారా కూడా, మన సాధన ద్వారా కూడా, మెడిటేషన్ అంటే పాజిటివ్ అఫర్మేషన్స్, మంత్ర ఉచ్చారణ, ఓంకారము, శ్రీం బీజి, ఇట్లా మంత్రాలను చదవటం ద్వారా కూడా మన చక్రాలలో ఉన్న ఇంబ్యాలెన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మన యొక్క శక్తిని పెంచుకోవచ్చు. ఆరా శక్తిని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ధ్యానం ద్వారా చేసుకోవచ్చు. మంత్ర ఉచ్చారణ, లేదంటే దీనికి ఒక స్పెసిఫిక్ హెడ్జెస్ మ్యూజిక్ థెరపీ అని ఒకటి ఉంటుంది మాస్టర్స్. ఆ ద్వారా అయినా సరే కూడా మనం వాటిని, ఇంబ్యాలెన్స్ ఉన్న వాటిని బ్యాలెన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే మాస్టర్, మనం సాధన స్టార్ట్ చేద్దాము. ప్రతి ఒక్కరు ఆకాశ ముద్ర పెట్టుకుని మీ బాడీలో ఉన్న ప్రెజర్ రిలీజ్ చేసి అండ్ మైండ్ లో ఉన్న ప్రెజర్ కూడా రిలీజ్ చేయండి మాస్టర్స్. ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరు కళ్ళు కూడా ఓపెన్ చేయొద్దు. కళ్ళు మూసుకొని స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కూర్చుని ముందుగా బాడీలో ఉన్న ప్రెజర్ అంతా రిలీజ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్, వీడియోస్ ఆన్ చేసుకుంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ నాకు తెలుస్తుంది. సో పాసిబుల్ అయిన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోగలరని మనవి. ఎట్ ది సేమ్ మైండ్ లో ఉన్న ప్రెజర్ కూడా అలాగే రిలీజ్ చేయండి మాస్టర్స్. వెన్నుపూస నిటారుగా పెట్టుకుని స్థిర సుఖ ఆసనంలో దీర్ఘ శ్వాస తీసుకుంటూ స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ కేవలం మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ ఈ క్షణం గురువుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుందాం మాస్టర్స్. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గురు పరంపరకు కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు. దైవ శక్తికి శతకోటి ప్రణామాలు. నా ఆత్మీయ బంధువులందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. ఈ క్షణం నాతో పాటు సాధన చేస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల యొక్క అనుగ్రహంతో, విష్ణువు యొక్క ఆశీర్వాదంతో
అపారమైన జ్ఞానాన్ని పొందుతూ ఆనందమైన జీవితాన్ని, ఆర్థిక సమృద్ధిని పొందుదురుగాక. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ ఒక సంకల్పాన్ని చెప్పుకున్నాం మాస్టర్స్. నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలి. నా ద్వారా ఎంతో మందికి ఈ జ్ఞానం అందాలి. నా జీవితం ఆనందంగా, ప్రశాంతంగా, ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలి. తదాస్తు. నేను అనబడే ఈ ఆత్మ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నా ద్వారా ఎవరైనా బాధపడినా, క్షోభపడినా వారి అందరినీ, ఆ ఆత్మీయ స్వరూపులందరినీ క్షమించమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నా ఈ ధ్యాన సాధన సంపూర్ణంగా సఫలీకృతం అయినందుకు, తద్వారా నా సంకల్పాలు నెరవేరుతున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ మన శ్వాసయే మన గురువు. మనం ఏ పని చేస్తున్నా, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ప్రవృత్తి, ఏ పని చేస్తున్నా శారీరకంగా, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చున్నదే ఈ ధ్యాన సాధన. మాస్టర్స్, ఈ ధ్యాన సాధనకు మనతో పాటు మన గురువులను కూడా ఆహ్వానించుకొని వారి యొక్క చైతన్యంతో మన చైతన్యాన్ని చైతన్యవంతం చేయమని కోరుకుంటూ గురువులను ఆహ్వానించుకుందాము. ఈ ధ్యాన సమయంలో విశ్వశాంతి కొరకు ధ్యానం చేస్తున్న హిమాలయ యోగులను, ధ్యానులను, గురు పరంపరను, ఇష్ట దైవాలను, దేవదూతలను, పూర్ణాత్మలను, మన మనతో పాటు ధ్యానం చేసి మనల్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా ఆహ్వానించి కోరుతున్నాం. మాస్టర్స్, మనతో పాటు మన పూర్వీకులు, దేవదూతలు, యోగులు, ధ్యానులు, గురు పరంపర, దేవదూతలు మనతో పాటు వారి యొక్క చైతన్యం కూడా ధ్యాన సాధన చేస్తూ మరింత శక్తిని మనకు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మాస్టర్స్, వారి యొక్క చైతన్యాన్ని తీసుకుంటూ మన సాధన అనేది కొనసాగిద్దాం. ప్రతి ఒక్కరు మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుంటూ స్లోగా మీ ఆంతరంగికంలో జరుగుతున్న ప్రక్రియలను సాక్షిభూతంగా చూస్తూ అక్కడ గమనిస్తూ మీ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ
దీర్ఘమైన ఇంకొకసారి దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు మీలో సహజ సిద్ధంగా జరిగే మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ ఆలోచనల్ని పూర్తిగా మీ నియంత్రణలోకి ఏకాగ్రత మీ శ్వాస మీదే నిలపాలి. శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, మీరు తీసుకునే శ్వాస ఎంత సున్నితంగా, ఎంత సరళంగా ఉంటే మీ ఆలోచనలను అంత సున్నితంగా, అంత సరళంగా మీరు నియంత్రించుకోగలుగుతారు మాస్టర్స్. మీరు సున్నితమైన శ్వాసను ఆరంభిస్తూ ఉంటే మీ ఆలోచనలు కూడా సున్నితంగా తగ్గుముఖం పడుతూ ఉంటున్నాయి. మీ మైండ్ అంతా కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. చాలా తేలికగా, హాయిగా అనిపిస్తుంది. మీ శ్వాస కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. మీరు నెమ్మది నెమ్మదిగా శ్వాస సంఖ్య తగ్గుతూ వస్తుంది. మీలో ఆలోచనలన్నీ పూర్తి నియంత్రణలోకి వచ్చాయి. మీలో ఎలాంటి ఆలోచన లేదు. మీతో మీరు మాత్రమే ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంది. మీ లోపలికి మీరు ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీ మైండ్ అంతా కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. మీతో మీరు లోపలికి ప్రయాణిస్తూ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. లోపలికి ప్రయాణిస్తున్నారు. నెమ్మది నెమ్మదిగా మీ శరీరం అంతా కూడా మీకు తేలికగా అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ శరీరం అంతా కూడా ఒక శక్తిని అందుకున్న ఫీలింగ్ మీలో కలుగుతుంది. హాయిగా మనసంతా చాలా నిర్మలంగా అనిపిస్తుంది. మీకు ఏమీ కనిపించడం లేదు, కానీ నా మాట తప్ప మీకు ఏదీ కూడా వినిపించడం లేదు. శరీరం అంతా కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. పూర్తి ఇరుకులో ఉండండి మాస్టర్స్.
అందులోకి చేరుకోవద్దు. మీ ఫోకస్ అంతా కూడా మీ మైండ్ పైకి నెమ్మదిగా తీసుకురండి. నెమ్మదిగా మీ దృష్టిని మీ మైండ్ పైకి మరల్చాలి. చాలా సున్నితంగా మీ శ్వాస ద్వారా సున్నితంగా మీ దృష్టిని మీ మైండ్ పై ఫోకస్ చేయాలి. మీ తల పై భాగం గమనిస్తూ ఉండండి. అక్కడ మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. కనిపించడం లేదు. మీలో కలిగేది ఒక అనుభూతి మాత్రమే మీలో కలుగుతుంది. తేలికటి అనుభూతిని మీరు ఆస్వాదిస్తున్నారు. తలపై భాగాన్ని గమనిస్తూ చాలా రిలాక్స్ అవుతున్నారు. చాలా ఖాళీగా ఉంది. ఒక్క ఆలోచన కూడా మెదలలేదు. మీ మైండ్ ఖాళీగా ఉన్న స్థితిని మీరు గమనిస్తున్నారు. ఏమీ లేదు అక్కడ. ఒక అనుభూతి మాత్రమే అక్కడ మనలో కలుగుతుంది. అక్కడ ఏమీ లేని స్థితి, శూన్య స్థితి. మీ మైండ్ అంతా చాలా ఖాళీగా ఉన్న స్థితి, శూన్య స్థితి. ఆ ఖాళీగా ఉన్న స్థితిని మీరు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. చాలా రిలాక్స్ అనిపిస్తుంది మీ మైండ్ అంతా కూడా. ఊపిరి కూడా తీసుకోవాలని అనిపించడం లేదు. మీరు ఆ శూన్య స్థితిని ఎక్కడ చెదిరిపోతామా అని అంత అద్భుతంగా ఆ స్థితిని ఆస్వాదిస్తున్నాం. పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. శ్వాస వైపు మరల్చండి. నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శరీరం అంతా కూడా ఒక విశ్వశక్తితోటి నిండుతుంది. ఆ శక్తిని గమనిస్తూ ఉండండి. మరలా మీ శ్వాసపై ధ్యాసను మరల్చండి. సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. మీరు నెమ్మదిగా నిర్మలమైన మీ శ్వాసను గమనిస్తూ జోడించి విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.
you, universe. Thank you. Thank you. Thank you. మాస్టర్స్, ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి ఇరుకులోనికి రండి. ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటూ చక్రాస్ గురించి ఇంకేమన్నా నాలెడ్జ్ తెలుసుకోగలిగితే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. నాకున్న పరిధిలో నేను వివరించడానికి ట్రై చేస్తాను. అందరికీ ఐడియా ఉంది కదా మాస్టర్స్, చక్రాస్ 7. ఆ 7 ఏ ఏ స్థాయిలో ఎక్కడ ఏ చక్ర ఉంటది అన్నది, వాటి యొక్క రంగు, వాటి యొక్క స్థితి, వాటి యొక్క మంత్రం. అంటే మంత్ర సాధన అనేది మాస్టర్స్ ఒక గురుముఖతతో చేయటం ఇట్స్ బెస్ట్. అది ఒక అడ్వైజ్. కలర్ థెరపీతో మనం సాధన చేసుకోవచ్చు. అంటే ఆ చక్ర యొక్క వ్యవస్థ ఎక్కడైతే మూలాధార యొక్క చక్ర యొక్క ఎనర్జీ అనేది ఎరుపు రంగు, రెడ్ కలర్ తో ఉంటుంది. సో అది ఇబ్బుతత్వాన్ని కలిగి ఉంటది కాబట్టి వస్త్రం లేకుండా భూమి మీద, అంటే నేల మీద, కటిక నేల మీద వస్త్రం కూడా వేసుకోకుండా భూతత్వానికి మనం కనెక్ట్ అవుతున్నట్లుగా, భూమి నుంచి మనం ఎనర్జీ తీసుకుంటున్నట్లుగా భావిస్తూ మనం అది సాధన చేసామనుకోండి, శ్వాసను దీర్ఘ శ్వాసను మూలాధార స్థాయికి తీసుకువెళ్ళి మళ్ళీ నిదానంగా మన యొక్క శ్వాసను ఈ ప్రక్రియ మాస్టర్స్ నోస్ నుంచే చేయాలి, మౌత్ నుంచి చేయాలి. నోస్ నుంచి, ముక్కు ద్వారానే శ్వాసను గమనించాలి, ముక్కు ద్వారానే శ్వాసను రిలీజ్ చేయాలి. మన శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస మూలాధార స్థాయి వరకు తీసుకువెళ్ళి అక్కడ హోల్డ్ చేసి నిదానంగా రిలీజ్ చేస్తూ, ఈ విధంగా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క స్థాయిలో సాధన అనేది ఉంటుంది మాస్టర్స్. అది కలర్ థెరపీతో చేయండి. అండ్ మంత్రం యొక్క దీనికి వెళ్ళద్దు మాస్టర్స్, అది గురుముఖతాతో చేయడం మంచిది. సో కలర్ థెరపీ వరకు శ్వాస థెరపీతో చేయండి. మ్యూజిక్ థెరపీ కూడా ఉంటది, హెడ్జ్తో ఉంటది, కానీ ఆ థెరపీ కూడా అది ఒక సజెషన్ ఉన్న వారికి. ఎందుకు అంటే అక్కడ సాధన చేస్తున్నప్పుడు కొన్ని చర్యలు మన శరీరంలో జరుగుతూ ఉంది. కొంతమంది దాన్ని ఆ యొక్క శక్తిని బ్యాలెన్స్ చేసుకోలేక కొంచెం డిఫరెంట్ వేస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు, మెడిటేషన్ సాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా తల తిరుగుతుందని, పట్టేస్తుందని, ఇలా మనకి కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి కదా. అలాగే చక్ర సాధనలో కూడా అలాగే ఉంటుంది మాస్టర్. మోస్ట్లీ చక్ర సాధన అనేది గురుముఖతాగా చేయటం ఇట్స్ ద బెస్ట్ అడ్వైజ్ మాస్టర్స్. మన ఓన్ గా చేయటం కన్నా కూడా చక్ర సాధన అనేది. అమ్మ చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. మేడం, యా, ఎలా ఉందమ్మా? తగ్గిందా మీకు? కొంచెం ఇంకా కొంచెం ఉంది, పూర్తి కవర్ కాలేదు. నాకు మన సెషన్ మార్నింగ్ సెషన్ అయిపోయి ఇంచుమించు 15 days. అవునమ్మా, మన దీపావళికి 3rd డే స్టార్ట్ అయ్యి. పాత సెషన్ అవును, పాత సెషన్ అయిపోయి కొత్త స్టార్ట్ అయ్యి 3 days అవుతుంది. అవును. నాకు ఇంకా ఈ మూలాధార అనాహత వరకు తెలుస్తుంది, కనెక్ట్ అయినట్టు. మూలాధార, మణిపూర, ఇవి 3 కనెక్ట్ అవుతలేదు. మూలాధార, స్వాధిష్టానం, మణిపూర్, అది అక్కడ ఇంబ్యాలెన్స్ ఉందమ్మా మీకు. నేను చెప్పాను కదా, మీకు కొంత సమయం పడుతుంది సాధన చేయాలి. అనాహత నుంచి విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, ఇవి తెలుస్తున్నాయి. మళ్ళీ మెడిటేషన్ చేస్తూ మేడం పవర్, శక్తిని తట్టుకోలేకపోతుంది బాడీ శక్తిని తట్టుకోలేక మొత్తం బాడీ షివరింగ్ అవుతుంది.
ఓకే. అది బాడీ ఎందుకు శక్తి సరిపోవట్లేదు అంటే భౌతికంగా తీసుకునే ఆహారం యొక్క శక్తి సరిపోకపోయినా ఆ ఎనర్జీ అనేది మనం తట్టుకోలేము. కొంచెం సిక్ అయింది, బాడీ మొత్తం సిక్ అయింది. ఉంటుందమ్మా. సరైన ఆహారం అందుకే అంటారు సరైన ఆలోచన, సరైన ధ్యానం, సరైన ఆహారం. ఈ మూడు గనుక ఉంటే మాస్టర్స్ మన జీవితం హ్యాపీగా ఉంది. మన ఆలోచన సరిగ్గా లేకపోయినా కూడా మనం సాధన చేసిన ఉపయోగం ఉంది. సరైన ఆహారం తీసుకోకపోయినా మనం ప్రాపర్ గా దాన్ని క్యాచ్ చేయలేము. సరైన ధ్యానం చెయ్యకపోయినా సాధన చేయటమే ఉపయోగం లేదు మాస్టర్స్. అంటే ఎలా అంటే కొంతమంది సాధన చేస్తూ ఉంటాం, ఆ సాధన నేను చేస్తున్నాను అన్న ఊహలో ఉంటారు కానీ సరైన ధ్యానం అనేది ఉండదు. ఏంటి అంటే ధ్యానం అంటే మన ఆలోచనలు నిలపాలి. ఒక్క ఆలోచన కూడా రాకుండా ఆలోచన రాని స్థితికి వెళ్తేనే మనం ఎనర్జీని తీసుకోగలుగుతాం యూనివర్స్ నుంచి. ప్రతి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను మాస్టర్స్, నా హ్యాండ్ ఎంత ఉందో ఈ గ్యాప్ లో నాకు సిస్టమ్ ఉంది. నేను మీతో కమ్యూనికేట్ చేస్తున్నా. నాకు సిస్టమ్ కి మధ్యలో ఏముంది? శూన్యం, ఏమీ లేదు. ఆ శూన్యంలో కూడా శక్తి అనేది ఉంది. ఎక్కడైతే శూన్యం ఉంటుందో అక్కడ శక్తి ఉంది. మనం ఇలా పెడతాం గుప్పుడు. ఈ గుప్పుడు ఇలా పెట్టినంత మాత్రాన మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుందా? లోపల ఉండదు. ఏరు కొంచెం లిటిల్ బిట్ మనకి తెలియనంత పరిధిలో గ్యాప్ అనేది ఉంటుంది, ఖాళీ అనేది. ఆ ఖాళీలో కూడా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే మన శరీరంలో ఇంత చిన్న గ్యాప్ ఉన్నా, ఇంత ఖాళీ ఉన్నా, మన అవయవాలకి మధ్య మధ్య గ్యాప్స్ ఉంటాయి కాబట్టి వాటిల్లోకి ఆ యొక్క నాడుల్లోకి ఎనర్జీ అనేది వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఆలోచన నిలుపుతామో ఆటోమేటిక్ గా మనలో ఆ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఆ గ్యాప్ కొంచెం ఇంత గ్యాప్ వస్తే చాలు మాస్టర్స్, యూనివర్సిటీ ఇలా వ్యాపించేస్తుంది మనలో. అందుకే ఆ సాధన, ఆ ఆలోచన నిలపటమే ముందు మనం చేయాల్సింది. ఎప్పుడైతే ఆలోచన నిలుపుతున్నామో అప్పుడు మనకి ఎనర్జీ, ఇప్పుడు ఎనర్జీ ఫ్లో తెలుస్తున్న వాళ్ళకి మీకు స్వతహాకి తెలుస్తూ ఉంటది. అంటే సాధనకి ముందు, సాధన తర్వాత ఆలోచనలు నిలిచినయ్యా లేదా అన్న స్థితి మీకు మీకే తెలుస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు నిలుస్తున్నాయి అంటే మీలో ఎనర్జీ పాస్ అవుతుంది. కొంతమందికి ఎనర్జీ పాస్ అవుతున్నది కూడా తెలియదు, అంటే ఫైండ్ అవుట్ చేయలేకపోతారు వాళ్ళు ఉన్న స్థితిని బట్టి. బట్ తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే వారి యొక్క ఆలోచన విధానం మారుతుంది, స్థితి మారుతుంది, బాడీ స్ట్రక్చర్ మారుతుంది, నడవడిక మారుతుంది, మాట తీరు మారుతుంది. ఇలా అంటే ఆ శక్తి తెలియటం లేదు, నాకు అనుభవం రావటం లేదు, ఏంటి నేను సరైన ధ్యానం చేయటం లేదా అంటే గనక ఇంకొక మెథడ్ అన్నమాట. ఎలా తెలుస్తుంది అంటే వారు ఒకప్పుడు ఉన్న వే ఆఫ్ స్ట్రక్చర్ కి వెళ్ళే జీవన విధానం మారిపోతుంది. అంటే ఒక నెగిటివ్ వైబ్ లో ఉన్న వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్ లోకి వెళ్తారు. కొంచెం ఒక్క నిమిషం మాస్టర్స్. అంటే వారు అప్పుడు వరకు ఆ కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ లో ఉండి సరైన మాట తీరు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, సరైన ఆలోచన విధానం లేనివాడు లో వైబ్రేషన్ లో ఉంది, అరే నేను ఈ పని చేయలేకపోతున్నాను అని వాళ్ళకు వాళ్ళు నిందించుకుంటారు. ఎదుటి వాళ్ళు ఏం అనకపోవచ్చు కానీ వారికి వారే ఫీల్ అయిపోతూ ఒక నెగిటివ్ వైబ్రేషన్ అవి కూడా చేంజ్ అయ్యి వాళ్ళకి తెలియకుండానే ఎస్ నేను చేయగలను, అరే నేనేనా చేస్తున్నది ఈ పని అన్నట్లుగా కూడా సాధన వల్ల మార్పు అనేది జరిగింది. అంటే భౌతికంగా మనం చాలా రకాలు ఉంటాయి, అది మనకి సాధన కరెక్ట్ గా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవాలి. ఓకేనా మాస్టర్స్? ఒకటి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటది, ఇంకొకటి మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క జీవన శైలి విధానం కూడా మారుతుంది. అంటే ఇంకొకటి మన శరీరం కూడా మార్పులు, అవయవ మార్పులు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. డెఫినెట్ గా అవయవాలలో మార్పు అనేది జరుగుతుంది. అంటే అప్పటి వరకు కుచించుకుపోయి ఉన్న ఆరా వైబ్రేట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఆరా ఎక్స్పాండ్ అవుతూ ఉంది అంటే ముందుగా మన యొక్క భౌతికంగా జరిగేది తెలిసేది ఏంటి అంటే మనలో చైతన్యం చాలా గ్లోగా చూడగానే కొంతమందిని చూడండి, చూస్తూ ఉంటే డల్ గా కనిపిస్తుంది.
ఆరోగ్యంగానే ఉంటారు, చాలా హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. కానీ వారిలో ఒక రకమైన కళ అనేది కనిపించదు. ఇంకొంతమంది చాలా నీరసంగా అనిపిస్తారు, అంటే చూడ్డానికి అట్లా కనిపిస్తారు కంటికి, కానీ వారిలో చైతన్యం ఎంత బాగుంటది. ఇప్పుడు గురువులు చూడండి, సాధన చేస్తున్న పరమ గురువులని, వారు ఏమి చేయరు, వాళ్ళని చూస్తుంటేనే మనం ఒక తన్మయత్వానికి వెళ్ళిపోతాం. ఎందుకు మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు భగవంతుని చూడగానే ఒక రకమైన తన్మయత్వం మనలో కలుగుతుంది, వారిలో ఆ చైతన్యం ఉంది కాబట్టి. ఆ ఆరా యొక్క చైతన్యం, భగవంతుడికి వెనక వైపు ఇలా కలర్లు, ఒక ఎల్లో కలర్ లో, ఆరెంజ్ కలర్ లో, వైట్ కలర్ లో ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది. గమనించారా మాస్టర్స్ ఎవరైనా? దేవుని ఫోటోలకి, ప్రతి ఒక్క ఫోటోలకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటది మనకి కంపల్సరీగా. ఇది చూడండి మాస్టర్స్, ఇక్కడ లక్ష్మీదేవికి ఎల్లో కలర్ లో ఉందా, ఉంది కదా. ఇదే ఆరా, అంటే దేవతల యొక్క శక్తి ఇలా ఆరా రూపంగా, అంటే ఆ విధంగా వాళ్ళు తెలియజేయడం కోసం సింబాలిక్, మనకి ఫోటోల రూపంలో ఆరా అని అది ఆరా అని చెప్పడానికి సింబాలిక్ గా అది పెడతాం. అట్లాగా మన శరీరానికి కూడా ఒక ఆరా ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఆరానే మాస్టర్స్ మెయిన్ మనల్ని ప్రొటెక్ట్ చేసేది. మనం సిక్ అయ్యాము అంటే మన ఆరా కుచించుకుపోయింది అని, మనం హెల్దీగా ఉన్నాము అంటే మన ఆరా ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఆరా ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అంటే, మనం పాజిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు, మంచి మాటలు వింటున్నప్పుడు, మంత్ర జపం చేస్తున్నప్పుడు, స్తోత్రాలను వింటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, నలుగురికి మంచి విషయాలు చెప్తున్నప్పుడు, చిన్న పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు, నేచర్ తో కనెక్ట్ అయ్యి వాకింగ్ చేస్తున్నప్పుడు, స్వచ్ఛమైన గాలిని తీసుకుంటున్నప్పుడు, లాఫింగ్ థెరపీ చేస్తున్నప్పుడు, లీనమయ్యి మనం చేస్తున్న పనిని మనము ప్రేమిస్తూ ఇష్టపడుతూ పనిని చేస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తుల మీద ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, చిన్న చిన్న పక్షులను, బర్డ్స్ ను, యానిమల్స్ వాటిని పెంచుతున్నప్పుడు, ఇట్లా ఆ ఆరా అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది. మోస్ట్లీ నేచర్ తో ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉన్నాం అనుకో మాస్టర్, నేచర్ లో మోస్ట్ ఆఫ్ చాలా అంటే చాలా ఎనర్జీ ఉంటుంది. అండ్ మొక్కలకి సహజంగానే హీలింగ్ ఉంటుంది, హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. మనం నేచర్ లో నడుస్తుంటేనే మనకి తెలియకుండా ఆ నేచర్ యొక్క తత్వం మనకి హీల్ అయిపోతూ ఉంటాం. మనం ఏం చేయక్కర్లా, హీల్ చేసుకుంటానికి అలాగే జస్ట్ హెల్త్ బాగున్నప్పుడు, అనీజీ ఉన్నప్పుడు అలా నేచర్ లోకి వెళ్ళి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసేస్తే చాలా బెస్ట్. మన ఆరా అనేది ఎక్స్పాండ్ అయ్యి హీలింగ్ అనేది జరుగుతుంది. హీలింగ్ అనేది మోస్ట్లీ సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటేనే బెస్ట్ మాస్టర్స్. సో నా సెక్షన్స్ లో కూడా నేను అన్ని సెల్ఫ్ హీలింగే ఇస్తాను. మీరు ఇలా చేసుకోండి అమ్మా అంటాను, కానీ నేను ఎవ్వరికి హీల్ అనేది ఇట్స్ నెసెసరీ, కంపల్సరీ, ఇంకా వాళ్ళకి తప్పదు అనుకుంటే తప్పించి మోస్ట్లీ నేను సెల్ఫ్ హీలింగే నేర్పిస్తాను మాస్టర్స్. సో సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే నేర్చుకోండి. ఓకేనా మాస్టర్? Yeah. అర్థమైంది కదా ఆరా అంటే ఏంటి? ఆరా శక్తి, మనల్ని నడిపించేదే ఆరా శక్తి. సో ఈ ఆరా శక్తిని ఎప్పటికప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే ఒక్కసారి హ్యాండ్ షేర్ చేయండి, లేదు అనుకుంటే కనుక మనం సెక్షన్ వైండ్ అప్ చేద్దాము. అమ్మ వాణి గారు, మీరు సాధన అనేది చేస్తూ ఉండండి అమ్మా. సో మార్నింగ్ అటెండ్ అవ్వండి, అటెండ్ అయితే మీకు ఇంకొంచెం కావాలమ్మా సాధన. చెప్పాను కదా, కొంత సమయం పడుతుంది మీకు, ఓపికతో చేయండి అమ్మా, డెఫినెట్ గా అన్ని కూడా మీకు సెట్ అవుతుంది. కొంచెం సిక్ అయింది కదా మేడం, మా మా తెల్లవార్లు లేస్తున్నా కానీ ఓపిక ఉండట్లేదు. ఉంటది కొంచెం ఉంటది, ఏం కాదు. సో 4 o'clock లేస్తున్నా కానీ రేపు అటెండ్ అవుతా మేడం కంపల్సరీ పొద్దున. ఎందుకంటే అక్కడ మీకు ఆరా క్లీనింగ్ తో పాటు కర్మ క్లీనింగ్ కూడా ఉంటుంది కాబట్టి సాధన చేయాలమ్మా, చేస్తే సెట్ అవుతుంది. ఆ ఉప్పు కరిగిపోవడం తగ్గిపోతుంది మేడం, ఓకే ఇంకా కొంచెం. ఓకే ఓకే, అది మంచిదేనమ్మా. ఓకే మేడం. స్నానం చేస్తున్నప్పుడు కూడా కొంచెం వేసుకుంటున్నాను. క్లీన్ చేసుకోండి.
చేసుకున్నాం. ఫ్రైడే థర్స్డే ఇల్లు కూడా ఉప్పు వేసి పచ్చకర్పూరం వేసి క్లీన్ చేస్తున్నాను. వారానికి థ్రైస్ కానీ ఉప్పు సాల్ట్ వాటర్ వేసుకొని స్నానం చేస్తాను. ఓకే, చాలా. అండ్ మాస్టర్స్, నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఇప్పుడు వానాకాలం కదా, కొంచెం చిన్న చిన్న పురుగులు అని ఇలాంటివి వస్తూ ఉంటాయి, ఇంట్లోకి వస్తూ ఉంటాయి, జ్వరాలు వస్తూ ఉంటాయి కదా మనకి. సో ఏం లేదు మాస్టర్స్, ఎప్పటికప్పుడు పచ్చ కర్పూరం స్మెల్ చేస్తూ ఉండాలి. లేదు అనుకుంటే ఇట్లా బ్యాగ్స్ ఇట్లా అమ్ముతూ ఉంటారు అన్నమాట, కర్పూరం బ్యాగ్స్ ఉంటాయి, ఇలాంటివి హ్యాంగ్ చేసుకున్నా పర్వాలేదు మాస్టర్స్. అండ్ ఈవినింగ్ టైం మాస్టర్ కంపల్సరీగా బే లీవ్స్ ఉంటాయి కదా, బే లీవ్స్ ని బర్న్ చేయాలి. ఇంటిలో బర్న్ చేయండి అంతే. జస్ట్ ఒక వెలుగు ఇలా పెట్టి మొత్తం ఇల్లంతా తిప్పండి చాలు, అంతే. అలా చేయటం వలన వారంలో ఒక 3-4 సార్లు చేయండి. అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్లీన్ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి డెఫినెట్ గా అక్కడ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ని బట్టి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది మాస్టర్స్. సాల్ట్ వాటర్ తో చేయాలన్నారు. ఎస్ అండి, సాల్ట్ వాటర్ అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక స్పూన్ ని కొంచెం ఇంత స్పూను మనం దిష్టి తీసుకుంటాం కదా, అట్లా దిష్టి లాగానే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ దిష్టి అనుకోకూడదు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయినందుకు కృతజ్ఞతలు అనుకోవాలి. అండ్ కొంచెం ఇంత ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఒక 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్, మెత్తడిది కాదు, రాక్ సాల్ట్ తీసుకుని వాటర్ లో వేసుకొని బాత్ చేయటం వలన అంటే ఆ సహజంగానే సాల్ట్ కి నెగిటివ్ ని క్యాప్ చేసే గుణం ఉంది. ఇదివరకు రోజుల్లో మాస్టర్స్ మీకున్న పౌర్ణమికి, కార్తీక పౌర్ణమికి వీటికి సముద్ర స్నానం అన్న ఆచరణ ఎందుకు పెట్టారు? హెడ్ బాత్ అనేది లేదండి, మామూలు బాత్ తో అయినా చేయొచ్చు, హెడ్ బాత్ చేయాలని లేదు, నార్మల్ బాత్ అయినా చేయొచ్చు. ఎందుకు పెట్టారో ఆచారం సముద్ర స్నానం చేయాలి అని? ఇప్పుడు ఎవరైనా కాలం చెల్లినా ఏదైనా అయినా కూడా ఎందుకు వెళ్ళి సముద్ర స్నానం చేసి రండి, నది స్నానం చేసి రండి అని ఎందుకు అంటారు? అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటది, మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉంటది, అవి తీసుకుని ఆ నెగిటివ్ ని తీసుకుని అవి మనకి పాజిటివ్ ని ఇస్తాయి కాబట్టి మనకి అలా చేశారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉన్న బిజీ లైఫ్ లో మన సముద్ర స్నానాలు ఎక్కడికి వెళ్ళి చేయగలుగుతున్నాం మాస్టర్? అందుకే చిన్న చిన్న రెమెడీస్ అన్నమాట. సో ఆ రాక్ సాల్ట్ ని తీసుకుని సముద్ర స్నానం చేస్తున్నాం అన్న ఫీల్ తో ఇక్కడిక్కడే మనం స్నానం చేసామనుకోండి, మనలో ఉన్న నెగిటివ్ అనేది తొలగుతుంది అన్నమాట. అంతే మాస్టర్, అది రీజన్. సాధ్యమైతే కనుక మీకు అందుబాటులో ఉంది, మీరు చెయ్యగలిగితే కనుక సంవత్సరానికి ఒక 2-3 టైమ్స్ సముద్ర స్నానం చేయండి మాస్టర్స్. మేమైతే కంపల్సరీగా వెళ్తాము, మాకు దగ్గరలోనే ఉంటది, అమ్మ వాళ్ళ ఇంటికి ఉయ్యూరుకి దగ్గరలో బందర్ ఉంటది, మచిలీపట్నం వెళ్ళి మేము చేస్తాం మాస్టర్స్ సాధ్యమైన. అట్లాగా మీకు మీ పరిధిలో దగ్గరగా ఉంటే అట్లీస్ట్ నది ఉన్నా సరే, మాకు ఇటు విజయవాడ కృష్ణా నది కూడా దగ్గరే కాబట్టి అటు కృష్ణా నదికి వెళ్తాము, ఇటు సముద్రము మచిలీపట్నం కూడా వెళ్తూ ఉంటాం మా వీలుని బట్టి. సో అట్లాగా మీకు ఉన్న ఇదిలో అక్కడ చేస్తే ఇంకా మంచిది మాస్టర్స్, సాధ్యమైతే ట్రై చేయండి. ఓకేనా? కృతజ్ఞతలు మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సమయం కూడా చాలా అయింది. ఓకే మాస్టర్, ఈరోజు సెలవు తీసుకున్నాము. థ్యాంక్ యూ.